హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. చెప్పు మమ్మీ, నువ్వు కూడా చెప్పు. హాయ్ గైస్, కొత్త బ్లాగ్కు స్వాగతం. స్వాగతం. మరి అందరూ అడుగుతున్నాను డైలీ బ్లాగ్ చేయమంటారు. నిన్ను కూడా నువ్వు చేస్తున్నావా? కాదు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టనీకనే. పొద్దున్న లేచిన ఏంది కిచెన్ దోమిన అందరు చెప్పాలి అట్లా అంటే చెయ్యి చూస్తారంట. అందరూ చేస్తారు కదా, మనం కొత్త. అయ్యా నువ్వు అది ఎట్లుంటది అంటే అందరు చేసేది వేరే ఉంటది, నువ్వు చేసేది అందరూ ఒక వాళ్ళ తీరులో వాళ్ళు చేస్తారు, నీ తీరులో నువ్వు చేయాలన్నట్టు. చేసి నీ దాంట్లోనే నాదా ఇన్స్టాగ్రామ్ లో మొన్న పెట్టిన సైలాస్ కిచెన్ ఎట్లా అట్లా అంటున్నా. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్. అవును, ఈరోజు చేసిన ఎక్సర్సైజ్ కరెక్టే. అది పనులు లిఫ్ట్ ఏడుంది? లిఫ్ట్ లేదు అంతే కదా. కిందికి పోయి ఊడ్చి ముగ్గేసి నీళ్ళని కొట్టి చెట్లకు కొట్టి నన్ను లేపేది ఉండే కదా. మరి లేపితే ఏమన్నావు నువ్వు? లే మమ్మీ, నేను వినరకు లేస్తా అన్నావా? ఓనర్ కదా మమ్మీ. అదే నువ్వు ఓనర్ కాబట్టి నిద్రపోయిండు, మేమే పని చేస్తున్నాం. ఆమె అంతే, నువ్వు అంతే. నిద్ర వచ్చింది, ఫుల్ టైర్డ్ అయిపోయింది నిన్న. అందుకని 3 రోజులు ఉండి చూడు మా పని అవుతుంది. ఆడ పని లేదు. కొత్త వాచ్మెన్ ఉంటే ఎవరు ఉంటారు, పంపించండి. వాచ్మెన్ వీక్ పడేస్తా కూడా. ఇప్పుడు ఈ బ్లాగ్ ఏంటంటే ఇక స్వామి బర్త్డే వస్తుంది కాబట్టి స్వామి కోసం గిఫ్ట్ కొట్టిగా పోతుండే. ఏం గిఫ్ట్ కూడా అని చెప్పాను అసలు తెలియదు. ఇప్పుడు పోయి చూస్తాం. ఒక గిఫ్ట్ కొంటాం, ఇంటికి వస్తాం అంతే. ఆకలి అవుతుంది. అయిపోయి ఈరోజు రేపటి మళ్ళీ డైట్ జిమ్ ఇక ఏ రోజు అయితే జిమ్ కోను ఆ రోజు నేను దోశ తింటాను. ఇక్కడ జిమ్ పోయిన రోజు అయితే తినాను. బేసిక్గా తప్పదు, జిమ్ పోయిన రోజే తినాలి. ఎందుకంటే ఆల్రెడీ కరిగిస్తాం జిమ్ పోయి వర్కౌట్ చేస్తాం కాబట్టి. మనం షాప్ పోయినాక చెప్పేద్దాం. బాయ్ గైస్. ఇక మొత్తానికి మనం వాష్ చేసుకుని వచ్చినాం స్వామికి. అది ఇది తిరగకుండా డైరెక్ట్ వాష్లో కాడికి వచ్చినాం. వాచ్లు 2-3 ఉన్నాయి స్వామి దగ్గర. అట్లా మొత్తం ఇన్ని వాచ్లు తెచ్చుకున్న ఖుషి అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఉన్న కలెక్షన్ అన్నీ పెట్టుకోబోదు అవుతుంది నాకైతే. దగ్గర ఆల్రెడీ ఇట్లాంటి వాచ్ ఉంది, ఎంగేజ్మెంట్కి ఇచ్చారు, మా స్వీట్ అమ్మ ఇచ్చింది, సేమ్ అట్లాంటిదే. సో ఇక తీసుకుందాం, వాచ్ తీసుకుందాం మంచి బెస్ట్ రేట్లో. బార్గెనింగ్ చేద్దాం. మమ్మీ నన్ను అడుగు బెస్ట్ రేట్ వేసిన చూడండి. మమ్మీ అడుగు వేసిన బార్గెన్ చేసుకో మమ్మీ అని, నువ్వే చేసుకో, నువ్వే మాట్లాడుకో అని చెప్పి నేను చూసాం ఏమవుతుందో, ఎంత తీసుకొస్తుందో మమ్మీ. కొంచెం మనం ఎంత బార్గెన్ చేసినా మమ్మీ వాళ్ళు బార్గెన్ చేస్తే వేరేగా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2 వాచ్లు కొనుక్కుంటాను. అన్ని మంచి వాచ్లు అయితే, కానీ నాకు అది ఏంది ఈ 5 వాచ్లు పెట్టుకొని పోతే ఏడిపోయినా కూడా ఎన్ని వాచ్లు ఇక్కడ వాచ్లు దొరుకుతుందా? ఉబ్బరిస్తుంది ఏసీలో అన్న. అరే ఎన్ని వాడు 16 ఏసీ ఎన్ని లైట్లోనే కదనే. మాకు 5 మమ్మీకి ఈడ కూడా ఉబ్బరిస్తుంది. వేడి డాడీ ఇప్పుడు లేచింది. డాడీకి కూడా తెలియదు మనం బయటకు వచ్చినట్టు. డాడీని లాక్ వేసి బయటకు వచ్చిపోయి నిద్రలో అందుకే లాక్ వేసి పోయినా. మరి ఎట్లా నువ్వు లేవా? స్వామికు వాచ్ బర్త్డే వస్తుంది కదా, చెప్పొద్దని అట్లా. టీవీ ఆన్ చేయి. అదే 2 రిమోట్లు ఉంటాయి చూడు, సేమ్ నంబర్ ఉండకు, వేరేది. వచ్చినావా? కిందికి రా. మమ్మీ గైడెన్స్ ఇస్తుంది టీవీ ఎట్లా ఆన్ చేయాలో. ఆ టీవీ రౌండ్ ఉంది చూడు పైన, ఫస్ట్ దొత్తు బంద్ ఉన్నట్టున్నా. అయితే ఈజీగా అదే అట్లే సేమ్ వద్దు, పీసీఆర్ వస్తుంది. అది ఏం చేస్తుడు సదురాలు పడ్డేస్తాయి. నన్ను మోటార్ కూడా అట్లా చేసాడు. చెప్పు
వచ్చిందా లేదా టీవీ వచ్చినాయి కదా పీసీ పీసీ అని ఉంటుంది నొక్కి మధ్యలో నొక్కేసి అయిపోయా. ఇంకో రిమోట్ ఉంది కదా అది రొట్టు దాన్ని కూడా నువ్వు పోయి నీ రూమ్లో తీసుకోపోతాను నీకు రాదు. అందుకనే ఆ రిమోట్ నంబర్ ఉంది చూడు, ఆ రిమోట్ కాకుండా ఇంకో రిమోట్ ఉందా మా అన్నది కాదు ఏం చెప్పు అరే నేను చూసుకోపో డాడీ నీ రూమ్లో చూసుకోరాదు. ఎన్నిసార్లు ఇప్పియాలి ఆన్ అయిందా టీవీ ఆన్ అయిందా లేదా? ఆ పీసీ ఒకరికి వస్తలేదట అది ఎక్కడెక్కడో పోతుంది. అది పీసీ అని కనిపించలేదు నీకు కిందికి? హాట్స్టార్ ఒత్తుకొని చూడు. ఇక మ్యాచ్ ఉందా ఈరోజు? అలా చూడు మరి హాట్స్టార్లో చూడు వస్తుంది. హాట్స్టార్లో చూడు. అవు కిందికి పోతుండు టికెట్ వస్తుంది. పెట్టేసి అయిపోయింది షాపింగ్ అయిపోయింది. వాచ్ కొన్నాం. చెప్పు వాచ్ తీసుకున్నాం. షాపులు బంద్ ఉన్నాయి. బట్టల షాప్ ఏడున్నాయి? అన్నీ అవే ఉంటాయి బట్టల షాప్లో. లేవు ఇప్పుడు. పొద్దున్న తిన్నాం కదా పొద్దున్న తిన్నది అరగాలి ఇప్పుడు మనకి. అరగాలి అప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. పోయి తిందాం. పైన ఉంది కార్ ఎప్పుడు మీ షాప్ పైన కూడా ఉంటుంది ఆ పార్కింగ్ అని. ఏంటంటే చెప్పినాము ఏం చెప్పాలి నువ్వు చెప్పు ఫస్ట్. ఏం తింటున్నావు? ఫ్రెంచ్ ఫ్రైస్. ఏం ఫ్లేవర్ చెప్పాలి? కారం పెరి పెరి అంటారు దాన్ని. పెరి ఇది మైనీస్. దాంతోపాటు ఏం తాగుతారు? సోడా. మన డైట్లో మన డైట్లో కలిసి కానీ ప్రైస్ తింటున్నా. ఇది కూడా డైట్ అయిపోయింది. షాపింగ్ అయిపోయింది. ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి ఎంతసేపు అదే నీకు ఈ విధంగా అది ఉన్నది నువ్వు కూడా తింటున్నావు కానీ మంచిగా ఉంది ఫుడ్. ఎప్పుడన్నా వస్తానా? ఈ సైడ్ వచ్చినా వీడికి వస్తానంట మనం. మీరు వస్తా ఇక్కడ ఫుడ్ ఎప్పటి నుంచో బాగుంటుంది. వీటికి నాకు 10 సార్లు వచ్చింది. టేస్ట్ బాగుంటుంది. ఇది మంచిగా ఉంటుంది. పాస్తా బాగుంటుంది. పిజ్జా ఇంకా బాగుంటుంది. నువ్వు మనం ఇంట్లో తినేంత కారం ఉంటుంది. కింగ్ సాస్ పాస్తా బాగుంటుంది. కడుపు టైట్ అయిపోయింది.